హాయ్ అండి, నమస్తే. నేను భారతి. వెల్కమ్ టు బాలూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ అండి. వెజిటేరియన్స్ కనుక రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే ఎక్కువగా ఆర్డర్ చేసేది పన్నీర్ దమ్ బిర్యానీయే కదండి. మరైతే ఈరోజు వీడియోలో ఇంట్లోనే చక్కగా పన్నీర్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్లోనే అదే టేస్టు అదే టెక్చర్ తోటి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. మీరు ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి మంచి క్వాలిటీ ఉన్నటువంటి రైస్ని తీసుకోవాలండి. ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ని ఒక 2 గ్లాస్ తీసుకుని చక్కగా 2 టైమ్స్ క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగా కనుక నానపెట్టుకున్నట్లయితే మనకి బిర్యానీ అన్నది చాలా చక్కగా వస్తుందండి. ఇప్పుడైతే 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని చక్కగా ఈ పన్నీర్ అన్నిటికీ కూడా పట్టే విధంగా కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా చక్కగా అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెను తీసుకొని హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, 4 యాలకులు, ఒక 5 మరాఠీ మొగ్గలు, ఒక 2 అనాస పువ్వు, 1 స్పూన్ షాజీరా. మీకు ఏ మసాలా దినుసులు అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకొని ఈ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ విధంగా కనుక బాయిల్ అయినట్లయితే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రైస్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకొని చక్కగా 70% కుక్ అయితే సరిపోతుందండి. చిన్న పలుకుండగానే మనం వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రైస్కి టేస్ట్కి సరిపడగా ఒక 2 స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలండి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేయడం వల్ల రైస్ అన్నది చప్పదనం లేకుండా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని వేసుకొని విరిగిపోకుండా చక్కగా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నటువంటి గరిటెని తీసుకొని స్లోగా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి పన్నీర్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్నటువంటి ప్యాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడైతే 1 స్పూన్ షాజీరా, 6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఒక 4-5 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చక్కగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోని ఒక 3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పెద్ద సైజు టొమాటోస్ని తీసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా టొమాటో ప్యూరీ తయారు చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూను మసాలా పౌడర్ అండి, ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అండి, అలాగే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర, 4-5 స్పూన్ల కసూరి మేతిని కూడా వేసుకొని చక్కగా ఇవన్నీ ఫ్రై అయ్యే విధంగా ఈ టొమాటో ప్యూరీ పచ్చిదనం పోయి చక్కగా గ్రేవీలాగా తయారయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ టొమాటో ప్యూరీ అన్నది మ్యాక్సిమం ఫ్రై అయిపోయిందండి. దీంట్లోనే హాఫ్ కప్పు తియ్యటి పెరుగుని వేసుకోవాలి. ఈ పెరుగు అన్నది ఈ మసాలాలో మొత్తం అంతా కలిసిపోయే విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ గ్రేవీలాగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోయండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ రావాలనుకుంటే
ఒక హాఫ్ కప్పు కెవడా వాటర్ అండి. ఇది వేసుకున్నట్లయితే టేస్ట్ అన్నది సూపర్గా ఉంటుంది, మీకు యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఆల్రెడీ మనం రైస్కి సాల్ట్ వేసున్నాం కాబట్టి గ్రేవీకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని కొంచెం గ్రేవీ టెక్చర్ వచ్చే విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే కొద్దిగా మగ్గిన తరువాత మనం ముందుగా ఒక 70% కుక్ చేసుకున్నటువంటి రైస్ని పైన వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తం వేసేసుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యిని పైన వేసేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న కప్పులో కొద్దిగా వాటర్ని తీసుకొని ఎల్లో ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకొని ఈ విధంగా పైన అక్కడక్కడ వేసుకోవాలి. ఆ పైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలండి. ఆ తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలాగే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత కనుక మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు ఎంతో టేస్టీ అయిన పనీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న గరిటెతోని మిక్స్ చేసుకోవాలి, లేదంటే వెడల్పుగా ఉన్నటువంటి పళ్ళెం కానీ బేషన్ కానీ తీసుకొని మీరు ఈ తయారు చేసుకున్నటువంటి దమ్ బిర్యానీని రివర్స్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా విడివిడిగా రైస్ అన్నది ఎక్కడ విరిగిపోకుండా ఈ విధంగా చక్కగా వస్తుందండి. మీరు ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా మంచి రైస్ని కూడా తీసుకోవాలండి. మంచి క్వాలిటీ రైస్ని తీసుకున్నట్లయితే మీకు ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లోనే అలాగే విడివిడిగా అలాగే అదే టేస్ట్తోని చక్కటి దమ్ బిర్యానీ అన్నది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత విడివిడిగా ఎంత చక్కగా వచ్చిందో. మరైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బాలూస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే కొత్త కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి.